ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి. ఈమె పేరు ఐదా రోస్తామి, ఒక డాక్టర్. అసలు తనకు జరిగినట్టు ఈ ప్రపంచంలో ఇంకా ఏ ఆడవల్ల కూడా జరగకూడదని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తాను. అసలు ఏం జరిగిందంటే అది 2022 డిసెంబర్ 12న ఇరాన్ లో నిరసనకారులకు ట్రీట్మెంట్ ఇస్తుందన్న ఒకే ఒక్క కారణంతో ఈ డాక్టర్ ని పోలీసులు కిడ్నాప్ చేశారు. అసలు అక్కడ ఆడవాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆ సుప్రీం లీడర్ కొమెనీ పెట్టిన రూల్స్ వింటే మీ రక్తం మరుగుతుంది. ఆయన ఆర్డర్స్ ప్రకారం ఆడపిల్లల పెళ్లి వయసుని కేవలం 9 ఏళ్లకు తగ్గించేశారు. ఆడవాళ్ళకి హిజాబ్, బురకా ఖచ్చితంగా వేసుకోవాలని రూల్ పెట్టారు. మేకప్ అస్సలు వేసుకోకూడదు. కనీసం బయటకు కూడా వెళ్లే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. పోనీ ఏదైనా అన్యాయం జరిగి న్యాయం కోసం కోర్టుకు వెళ్తే అక్కడ ఒక ఆడది చెప్పే సాక్ష్యానికి అసలు విలువ లేదంటూ కొట్టిపారేశారు. ఒకవేళ డివోర్స్ తీసుకోవాలన్నా తనకి హక్కు లేదు. అంతేకాకుండా తన హస్బెండ్ నుంచి విడిపోతే పిల్లల్ని ఖచ్చితంగా తండ్రికి అప్పగించాలి. ఇలాంటి ఇన్హ్యూమన్ రూల్స్ ని ఎదిరించి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళకి ఐదా సాయం చేసింది. తమ హక్కుల కోసం రోడ్డు మీదకి వచ్చి దెబ్బలు తిన్న ఎంతో మంది ఆడవాళ్ళకి ఐదా డాక్టర్ గా ట్రీట్మెంట్ ఇచ్చింది. పాపం ప్రాణాలు కాపాడడం తప్ప తనకి వేరే ఏమీ తెలియదు. కానీ అదే రోజు సెక్యూరిటీ ఫోర్సెస్ తనని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వింటేనే గుండె ఆగిపోతుంది. తనని బ్రూటల్లీ టార్చర్ చేశారు. తన ఎముకల్ని విరగొట్టారు. ముక్కు, భుజాలు అన్ని క్రష్ చేశారు. ఎంత ఘోరం అంటే ఆ రాక్షసులు తన లెఫ్ట్ ఐని పీకేశారు. చివరకు ఆ డాక్టర్ ప్రాణం పోయే వరకు వదలలేదు. తనని రేప్ కూడా చేశారు. మర్నాడు ఆ బాడీని ఫ్యామిలీకి ఇస్తూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయిందంటూ అబద్ధం చెప్పారు. కానీ ఆ బాడీ మీదున్న గుర్తులు చూసి వాళ్ళ ఫ్యామిలీ తల్లడిల్లిపోయింది. అక్కడ ఇప్పటి వరకు ఇలా 750 మందికి పైగా నిరసనకారులను చంపేశారు. ఇదంతా వింటుంటే ఇండియాలో ఉంటున్న మనతో పాటున్న ముస్లిం సిస్టర్స్ కి మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఎంత ఫార్చునేట్ అనిపిస్తుంది కదా. మనకు ఉన్న స్వేచ్ఛ అక్కడ లేదు. ఐదా చనిపోయే ముందు చివరిగా తను ఒకే మాట అంటూ ఉంది, ఓపిక పట్టండి, ఈ చీకటి రోజులు పోయి ఖచ్చితంగా తెల్లారుతుంది అని. ఇంత జరిగినా ఒకవేళ మీరు ఇప్పటికీ ఇలాంటి క్రూరమైన పాలకుల చావుకి బాధపడుతూ ఉంటే, ఇండియాలో నిరసనలు చేస్తూ ఉంటే మనం ఇంకా ఒక మనిషిగా ఓడిపోయినట్టే. ఒక్కసారి ఆలోచించండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని మీ ముస్లిం సోదరులకు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you soon.